హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ రోజు నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అది ఏంటంటే అమ్మ నేను కలిసి తోటకందులు కోయడానికి అయితే వెళ్తున్నాము. తోటకందులు కోయాలంటే చేనుకు వెళ్ళాలి కదా అనుకుంటున్నారా? కాదండి, మా ఇంటి దగ్గరే అమ్మ అయితే ఒక చిన్న తోట అయితే వేసింది. అమ్మ 2 సంవత్సరాల నుండి కూరగాయ మొక్కలు ఇంటి దగ్గరే పండిస్తా ఉంది. మేమైతే చాలా వరకు కొనే పని లేకుండా ఈ కూరగాయలు మాకైతే సరిపోతాయి. అమ్మ ప్రతి సంవత్సరం మర్చిపోకుండా తోటకందులు అనప చెట్లు అయితే వేస్తుంది. ఈ సైడ్ అంతా మిరప చెట్లు ఏమో నాటింది. అంతా ఇప్పుడిప్పుడే పూత వస్తా ఉంది. ఒకప్పుడు కూరగాయలు కావాలంటే మార్కెట్కి వెళ్తున్నారు, లేకుంటే ఎవరైనా అమ్మడానికి వస్తే తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడైతే అలా కాదు, చాలా వరకు పల్లెల్లో కూడా ప్రతి ఇంటి దగ్గర కూరగాయ మొక్కలు అయితే పండించుకుంటా ఉన్నారు. ఈ కాయలు అయితే కొంచెం ముదిరిపోయినాయి. ఇలాంటివి అయితే కోసుకోవాలి. ఇంకా అక్కడక్కడ చాలా లేత కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి కాబట్టి చాలా వరకు లేత కాయలే ఉన్నాయి. కాయలు అయితే చూసి కోస్తా ఉన్నాం అమ్మ నేను. కంది గింజల కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, తినే వాళ్ళకైతే అర్థం అవుతుంది. నాకు కూడా చాలా ఇష్టం కంది గింజల కూర. ఇక్కడ ఇంటి దగ్గర పండిన కూరగాయలు అయితే అమ్మ చేస్తా ఉంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటాయి. మనం కొనుక్కొని చేసుకున్న వాటికంటే 100 రెట్లు అయితే ఎక్కువ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే రసాయనిక మందులు వాడకుండా ఎరువు మాత్రమే వేస్తారు కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది, ఆరోగ్యంగానూ ఉంటాము. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అయితే చాలా వరకు వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, తినే వాళ్ళు అయితే పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లలో కల్తీతో పాటు ధరలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు మనం ఇలా ఇంటి ముందు కానీ, ఇంటి వెనకాల కానీ, లేకుంటే టెర్రస్ మీద కానీ కూరగాయ మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ వేసుకున్నాం అనుకో, ఆరోగ్యానికి ఆరోగ్యము వస్తుంది. అంతేకాకుండా మన చేతుల మీదుగా పండించుకుంటాం కదా, ఆ సంతోషమే వేరు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఈ కంది చెట్ల నిండా మొత్తం పూతే కనిపిస్తా ఉంది. కాయలు అయితే జాగ్రత్తగా కోసుకోవాలి, లేకుంటే పూత అయితే రాలిపోతుంది. ఈ తోట కందులు ఎలా అంటే ఒకసారి వేసామంటే 2-3 సార్లు అయితే కాపు వస్తుంది. కాయలు చాలా లావుగా తెలుస్తున్నాయి కానీ మనం కోసేసామంటే దాంట్లో అయితే గింజలు లేవు. అందుకే చూసి అమ్మ అయితే కోసిస్తా ఉంది. ఒకసారి కాపు వచ్చేసాక మొత్తం కాయంతా కోసేసాక మనం కొమ్మలు కొట్టేసామనుకో మళ్ళీ చిగురులు అయితే వస్తాయి. మళ్ళీ బాగా పూత వచ్చి కాయలు అయితే వస్తాయి. అట్లా 2-3 సార్లు అయితే వస్తాయి. ఇంకొకటి చిన్న కందులు ఉంటాయి కదా, చేలల్లో వేస్తారు చూడు, అవి అయితే అలా రావు. ఈ తోట కందులు అయితే అట్లా 2-3 సార్లు అయితే వస్తాయి. ఈ కంది చెట్లతో ప్రాబ్లం ఏమంటే పెద్ద చెట్లలాగా అయిపోతాయి. అలాగనే చెట్టు ఎక్కి కోయలేము, కింద నుండినే కోయలేము, అలాగుంటుంది ఈ తోట కంది చెట్లతో అయితే. ఇంకా అమ్మనైతే చాలేమా అని చెప్పాను. మాకైతే ఇన్ని కందికాయలు అయితే వచ్చాయి.